ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక చిన్న సందేశం మీ అందరికి, కొంచెం ఒక ప్రశ్న, దానికి జవాబుగా, సందేహానికి సమస్యకు ఒక జవాబుగా నేను ఒక మెసేజ్ మీ కొరకు దేవుని ప్రేరేపణతో తీసుకుని వచ్చాను. కనుక మీరు నిర్గమాకాండం 8వ అధ్యాయం 18-19 వచనాలు తెరిస్తే అక్కడ ఇది దైవశక్తి అని ఈ మాట ఎవరన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మాంత్రికులు అన్నారు. యెహోవా దేవుని శక్తిని గుర్తించి మోషే ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి ఆ కార్యాలను చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసంటే, ఇది దైవశక్తి. అంటే అప్పటి వరకు వాళ్ళది ఏ శక్తి? మాంత్రిక శక్తి. కాబట్టి లోకంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భూమి మనుషులు పుట్టినప్పటి నుండి కూడా అమ్మ ఏదేని తోటలో ఆ సైతాన్ని చేత మోసపోయిన పాడు నుండి మాంత్రిక శక్తి, దైవశక్తి రెండు ఏమవుతున్నాయంటే పొట్లాడుకుంటున్నాయి. మన జీవితాల్లో కూడా, నా జీవితంలో, మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ రెండు శక్తులు పనిచేస్తాయి. ఒకటి మానవ శక్తి, రెండవది దైవశక్తి, మూడవది మాంత్రిక. సరే, ఇప్పుడు మానవ శక్తి పక్కన పెడదాం, మాంత్రిక శక్తి అందాం. మాంత్రిక శక్తి, తర్వాత దైవ శక్తి. చూడండి, కొంతమంది మనుషులు కూడా మాట్లాడితే ఎలా ఉంటుందంటే మంత్రం వేసినట్టుగా, ఒక మంత్రం వేసారా పడిపోయినట్టుగా, మాటే మంత్రం అన్నట్టుగా మాటనే మంత్రంగా వాడతారు. ఆ మాటకి దెబ్బకు పడిపోతారు. కొందరికి ఆ టాలెంట్ ఉంటుంది, అందరికి ఉండదు. ఆమె నిజమా కదా? నేను చెప్పేది నిజమా కాదా? మీకు తెలియనట్టు చూస్తున్నాను. ఇంకా లోకంలో చూస్తారు లేదా? కొందరు మాట్లాడితే ఏమి చెప్పండి, ఊరినే ఇట్టే వాళ్ళకి చెప్పినట్టు వినాల్సిందే, అలా ఉంటుంది మాట. అది ఒక మాంత్రిక శక్తి, మంత్రం వేసినంత శక్తిలో పనిచేస్తాయి. దాన్ని కూడా ఒక మంత్రమే అంటారు మనుషులు, మాటలు మానవ శక్తి అంటారు అనుకో. ఇవన్నీ కలిపి టోటల్గా మాంత్రిక శక్తి. అయితే ఐగుప్తు దేశానికి దేవుడు ఎవరిని పంపించాడంటే మోషేని, అహరోనుని పంపించాడు. మనందరికీ తెలుసు. ఎందుకు పంపించాడంటే ఇశ్రాయేలీయులు అప్పటికే 400 సంవత్సరాల పైగా బానిసలుగా దేశంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, మా పితరులు చేసిన పాపమును, దోషమును బట్టి, మా అవిధేయతను బట్టి మేము ఈ బానిసత్వానికి అప్పగించబడ్డాం ప్రభు అని దుఃఖంతో, బాధతో వేధిస్తుంటూ, బాధ అనిపించటం, దుఃఖపడటం దేవుడు చూసి దైవజనుడిని, మోషేని, అహరోన్ని పంపించాడు వాళ్ళని విడిపించుకురావాలని. సరే, వీరు వెళ్ళి ఫరో రాజుని అడిగారు. ఆ దేశానికి రాజు ఎవరు? ఫరో. అయ్యా, మా ప్రజలను పంపించేసి మీరు తీసుకెళ్ళిపోతాం, మా దేవుణ్ణి ఆరాధించుకుంటాం అంటే ఒప్పుకుంటాడా? అనేక సంవత్సరాలు బానిసత్వం చేయించుకున్నాడు కదా. మరి ఆ బానిసలు వెళ్ళిపోతే మరి వాళ్ళకి ఆ బరువులన్నీ ఎవరు మోస్తారు? ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆ శాఖలు ఎవరు చేయగలరు? కనుక అంత తొందరగా ఒప్పుకునే మనిషి ఏం కాదు. అందుకని అప్పుడు ఏం జరిగింది అంటే, దేవుని శక్తి చేతనే ఆ ప్రజలను బయటికి రప్పించాలి. కనుక దేవుడే మోషేని పంపిన రుజువు అవ్వటానికి, వాళ్ళు ఎదుట తెలుసుకోవటానికి ఏం చేశాడంటే, ఈ మొదలు ఏంటంటే అద్భుతాలు, సూచక్రియలు జరగటం. మొట్టమొదటి సూచక్రియ ఏం చెప్పండి, కర్రను ఏం చేశాడు? కర్రను కింద పడేశాడు. కర్రను కింద పడేయగానే ఆ పర్వరాలు నువ్వు పడేయగానే పాము అయింది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వే కదలే, మా దేశంలో ఉన్న మాంత్రికులు కూడా చేస్తారని ఆయన పిలిచారు. వాళ్ళు వచ్చి వాళ్ళ కర్రలు పడేశారు. అయ్యి పాములైంది. కానీ అయితే విశేషం ఏంటంటే, మోషే కర్ర పాము అయింది కదా, ఆ ఐగుప్తు మాంత్రికులు చేసిన అంటే ఆ కర్రలు పాములుగా మారింది కదా, ఆ పాముల్ని ఈ ఒక్క పాము ఏం చేసింది? మొత్తం మింగేసింది. ఇక లాభం లేదు, ఇక డౌట్ పడిపోయారు. అంటే దైవశక్తి మాంత్రిక శక్తిని ఏం చేసింది? మింగేసింది. ఆమేన్. ఇక రెండవదిగా, ఇక అంతటితో వాళ్ళు ఊరుకుంటాడా? అప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం రండి. ఏమేం జరిగిందంటే, నిర్గమాకాండంలోనే ఇవన్నీ మనం చూస్తాం. ఇది నిర్గమాకాండం 7 అధ్యాయం 20-21లో 22లో ఉంటుంది. అప్పుడు ఇంకొక అద్భుతం జరిగింది. ఏటి నీళ్ళని ఏం చేశారంటే, ఏరంటే తెలుసుగా నది. ఆ నది వైపు కర్ర చూపగానే ఏమైందంటే, ఆ కొట్టగా నీళ్ళన్నీ రక్తంగా మారిపోయింది. నీళ్ళన్నీ అక్కడ చూడండి 7:20 వచ్చిన ఉంది. ఏటిని కొట్టగా నీళ్ళని రక్తంగా మారి. అప్పుడు ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అట్లు చేయగా,
ఇది కూడా ఐగుప్తు మాంత్రికులు ఆడు చేశారు. విషయం ఏంటంటే దేవుడు నీళ్లు రక్తంగా మారిస్తే నీళ్ళే రక్తంగా మారితే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వాస్తవంగా అయితే ఆ నీళ్లను మధురంగా మార్చుకోవాలి, కానీ అది చేయలేకపోయారు. ఆళ్ళు రక్తంగానే మార్చారు. ఏనండి, తర్వాత అర్థం చెప్తాను. ఇంకా మనం చదువుకుంటా వెళ్ళిపోతే కప్పలను రాజేశారు. ఏటో చూడండి, కప్పలని వచ్చి పడ్డాయి, ఇళ్లలోకి వచ్చి పడ్డాయి. ఎక్కడ పెట్టి అక్కడ కప్పలు దోమలు ఎట్లా వస్తాయి, వర్షాకాలంలో వచ్చి పడ్డాయి. ఇక కప్పలు వచ్చినప్పుడు ఈ కప్పలను వాళ్ళు కూడా రాజేయాలనుకున్నారు, కానీ రప్పించాలనుకున్నారు, కానీ వారి వల్ల కాలేక ఇక ఇప్పుడు 8 అధ్యాయము 18, 19 మరి 6, 7, 18, 19 వచ్చిన చదివితే అక్కడ మాంత్రికులు చేతులు ఎత్తేశారు. ఏమన్నారంటే ఇది దైవ శక్తి, మా మాంత్రిక శక్తికి పని చేయలేదని అంగీకరించారు. ఆమె అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతుంది. అది జరుగుతుందని తెలిసిన చాలామంది నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారంటే మాంత్రిక మాటలు వింటారు, మాంత్రికుడు చెప్పినట్టు వింటారు, ఆ తాడులో తడపలో వెళ్ళి దొంగతనంగా కట్టించుకుంటారు, లేనిపోయిన దయ్యాలు పెట్టేసుకుంటారు. వాళ్ళు చెప్పిన ముహూర్తాలకి వీళ్ళు పెళ్ళిళ్ళు పెట్టుకోవటం సిగ్గుచేటు చెప్పడానికే నాకు సిగ్గేస్తుంది. ఈ మాంత్రికులు అప్పటి నుండి కూడా ఓడిపోతూనే ఉన్నారు. నేటికి నా సేవా జీవితంలో ఎన్నో జరిగినాయి. నా చేతితో బాప్తిసలు కూడా ఇచ్చి ఒక మాంత్రికులకి బాప్తిసలు ఇచ్చానండి. నేను మాంత్రిక సంబంధమైనటువంటి తాళ్ళు తడపలతో ఆ యొక్క విత్తనాలు మొత్తం అంతా కూడా గుట్లకు పెట్టి సంచులు వేసి కాల్పిచ్చేసిన రోజులు ఉన్నాయి. మంత్రశక్తి ఒట్టిదే నా సేవలో నేను ప్రూవ్ చేశాను. ఇంకెంతోమంది సేవకులు ఎన్నో చోట్ల ప్రూఫ్ అయిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా. ఆమేన్. అదే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే చాలామందికి ఇంకా రక్షణ పొందిన, బాప్తిసలు పొందిన, చర్చికి వెళ్ళినా, బైబిల్ చదువుతున్నా, క్రైస్తవులకు పేరు పెట్టుకున్నా, కొంతమందికి దేని మీద ఉంటుంది చెప్పండి? కొంచెం అపవాది ఏం చేసి చెప్పండి? అవ్వమ్మని వెళ్ళి జోల కొట్టినట్టుగా సైతాన్ అంటది, అది ఆ ప్రార్థనలో ఏం చేస్తావు, ఆ ఉపవాసాలే ఉంటావు, అక్కడికి వెళ్ళి మూలుగుతావు, ఇక్కడ ఎందుకు అవసరం, అక్కడికి వెళ్ళి అనుకో, చిన్న మంత్రం వేసి ఇస్తాడు, వెళ్ళిపో, పోదు, ఇంకా లేనిపోని దరిద్రం తెచ్చుకున్నట్టు అవుద్ది. నమ్మితే నమ్మండి, నమ్మపోతే ఏం చేయలేదు. సరే, ఈ యొక్క మాంత్రిక విద్య చూడండి, మాంత్రిక విద్య ఏ రూపములో జయించబడిందంటే మొట్టమొదటిగా పాములను చేశాడు కదా, పాము అయింది. ఎవరు? మోషే కర్ర ఏమైంది? పాము అయింది. ఇది ఎవరి ద్వారా అయింది చెప్పండి? ఇది దైవ శక్తి ద్వారానే అయింది. యేసు ప్రభువుని పాముగా ఉదాహరించాడు బైబిల్లో. మీకు తెలుసా? అరణ్యములో సర్పము ఎలా ఎత్తబడిందో అలాగే మనుషు కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలని. ఏంటి అంటే యేసు ప్రభు సర్పంగా సూచించారేంటి? ఎందుకు సూచించారు? ఎందుకు సూచించారు చెప్తానండి. సర్పము దేనికి సూచన ఉంది? శాపమునకు మానవుడు. అందుకని బైబిల్లో ఏమంటుందంటే మనుషుల్ని సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడంటాడు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఇదేంటి మనుషులందరూ సర్పసంతానం ఎలా అయ్యారు? సర్పసంతానం అంటే అర్థమైందా? పోనీ ఏదో ఆ దేశీయ సంతానం అన్నా పర్లేదు, లేదా ఆ మనిషి, ఆ కులం, ఆ మతం సంతానం అన్నా బాగుండే, కానీ సర్పసంతానం అన్నాడు ఏంటి? అంటే మానవుడందరూ కూడా పుట్టింది ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు చెప్పండి? ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పిల్లల కన్నా తల్లి ఎవరు? అవ్వ. మొదటగా దేవుని చేత తయారు చేయబడి పుట్టించబడిన వ్యక్తి ఆదాం. వీళ్ళిద్దరే. మరి ఎందుకు సర్ప సంతానం అయ్యారంటే సర్పము చేత వాళ్ళు మోసగించబడి దేవుడిచ్చిన తోట నుండి బయటికి గెంటబట్టారు కనుక అప్పటి నుండి వాళ్ళకి ఏమో పేరు వచ్చింది చెప్పండి? వాళ్ళు పుట్టే పిల్లలందరూ. అందుకని వాళ్ళు పుట్టిన పెద్ద కొడుకే చిన్న కొడుకుని ఏం చేశాడు చెప్పండి? పగబట్టి చంపేశాడు. పాములో ఉన్న గుణం ఏంటి చెప్పండి? పగ, ఇగో, గర్వం, తానే గొప్పవాడు ఉండాలి, తానే మెప్పు పొందాలి, తానే దీవించబడాలి, కొంతమంది చూపులతో పాములాగా చూస్తారు, కొంతమంది మాటలు, కొంతమంది ముఖాలు పాము రూపంలో కనబడితే ఒక్కోసారి అంటే బాగుంటుంది. ఎప్పుడైనా గమనించండి, కోపంతో ఉన్నప్పుడు, పగతో, ద్వేషంతో రగిలిపోతున్నప్పుడు ఎప్పుడైనా మనిషిని ముఖాన్ని గమనించండి మీరు.
అలాగే రగిలిపోయి అలా జరిగినప్పుడు అంటే సర్ప సంతానం అని. మరి యేసు ప్రభు వారు ఇక్కడ సర్పంలాగా ఆ మోషే అరణ్యంలో సర్పం ఎలాగ ఎత్తబడినో అలాగే మనుష్య కుమారుడు ఎందుకు ఎత్తబడి అంటే అందుకే ఆ సర్ప మోసము నుండి జరిగిన ఆ పాపము నుండి మనుషులందరినీ మనందరిని రక్షించడానికి యేసు సర్పమై మన కొరకు చనిపోయాడు. అర్థమైందా? ఈ సర్పం ఏం చేసింది? మోషే సర్పం వెళ్ళి ఏం చేసింది? మాంత్రికుల యొక్క సర్పాలను మింగేసినట్టుగా లోకంలో ఉన్న పాపాన్నంతా పాప శిక్షణ అంతా ఏసే ఏం చేసి చెప్పండి? నాశనం చేసి పడేసి. ఆమె అందుకని క్రైస్తవులందరికీ ఒక మధురమైన ఆందోళనకరమైన మాట ఏం చెప్పండి మనకి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష దిగులు పడకూడదు. ఇక మన శిక్ష అంతా కొట్టేసాడు. అది ఆర్థిక బాధల, మానసిక బాధల, దిగుల, విచారం నేనేం చేయలేవయి. క్రీస్తు ప్రేమ నుండి ఏది మనం ఎడబాప నేరదు. ప్రభు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. నా యందు మీరు, మీ యందు నా మాట ఉంటే మీకు ఏమి ఇష్టమో అడిగేసి ఏమన్నాడు? అడగడమే, పొందుకోవడమే. అడగటం చేతకాక, ఉపవాసం ఉండటం చేతకాక, మందిరం రావటం చేతకాక, దేవుని దగ్గరికి గోగట్టడం చేతకాక, దేవుని మీద నిందలేయటం వేసే బ్యాచ్ ఉన్నారు. కానీ అలాంటి విధంగా మనం ఉండకూడదు. దేవుని మీద నేరాలు మోపేవాడు ఉంటారు. చేయవలసినటువంటి సాధన చేయకూడదు. సాధన చేయటం చేతకాక నువ్వు ఒప్పుకోరు. సాధన చేయకుండా ఏది సాధ్యం అవుతుంది? పని చేయకుండా ఎవడు అన్నం తినగలడు, భోజనం చేయగలరు? అలాగే దేవుని సన్నిధిలో దేవుని ఎడల మనం చేయవలసినటువంటి భక్తి సాధన ఎంతో ప్రయోజనకరమైనది. శరీర సంబంధమైన సాధన కొంచెం కాలం మట్టుకే, కానీ ఇదిగో ఈ యొక్క దైవభక్తి సాధన 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 చర్చికి రావటం, ఉపవాసం ఉండటం, గోజాటం, మోకాళ్ళు వేయటం, కన్నీళ్ళు రావటం, చేతులు పైకెత్తడం, నమస్కారాలు పెడతాం, సాగిలు పట్టడం, ఇవన్నీ కూడా సాధన, భక్తి సాధన. ఈ సాధన చేసే వాళ్ళకి సకల విధమైన చిక్కులన్నీ నాశనం అయిపోతాయి. దేవుని స్తోత్రాలు. ఈ సాధన ఎదుట ఏది నీకు ఎదురుండదు, ఏది కూడా నిన్ను ఎదిరించలేదు. ఈ సాధన ఎదుట ఓడిపోతుంది. భక్తి సాధన ప్రార్థన చేసేవారిని ఏ శక్తి ఎదిరించలేదు. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉంటాం, బలంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. దిగులు, విచారం, చింత మన ముఖంలో కనపడదు. అయితే ఈ పాము ఎలా మింగేసిందో, ఇది మోషే చేసిన పాము అవును. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? యేసు క్రీస్తులో మనం ఉన్నాము గనక ఈ లోక సంబంధమైనటువంటి, మాంత్రిక సంబంధమైన, దయ్యం సంబంధమైన, దురాత్మ, అపిత్రాత్మ, చక్కట తంత్ర మంత్రాలన్నింటిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఆ పాము మింగినట్టు మనం ఏం చేయాలి? మింగొద్దు కానీ ఏం చేయాలి చెప్పండి? చితక తొక్కాలి. ఆమె చితక. మీకు ఆ వచనం చూపిన లూకా సువార్తలో రండి. లూకా సువార్తలో యేసు ప్రభువారు ఏమన్నారు? ఒక వాగ్దానం చెప్పాడు చూడండి మనకి. లూకా సువార్త 10:19 ఏమంటాడు చూడండి. 10:19 అదే ఆ యొక్క మాంత్రిక సంబంధమైన ఆ మనుషులు కర్రల పాములు గల ఆ పాముల అర్థం ఏంటో కొంచెం చెప్తాను. ఈ ముందు ఇది చదవండి. లూకా సువార్త 10:19 ఉందండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. మీరు అనుకునేటువంటి మామూలుగా అడవుల్లో తుప్పల్లో ఉండే పాముల గురించి నేను చెప్పేది. మానవుడే పాపిగా మారి పాములాగా మనుషుల మీద ఒకటి మీద ఒకటి ఏం చేస్తారు? పగలు వేషాలు. అందుకని ఆ పాపం మానవులలో, మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఆ భేదాలు, అసూయలు, ద్వేషాలు, కలహాలు, కోపాలు, ఆ పగ ప్రతిక్రియలు తొలగించేసి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరు ఏమని చెప్పంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ లేని వాడు నాకు పాత్రుడు కాదు. నేను ఈరోజున ఒక షాప్కు, క్రిస్టియన్ బుక్స్ రూమ్కి వెళ్తే అక్కడ ఒక మంచి వాక్యం నన్ను పట్టుకుంది. అదేమిటంటే, లవ్ నెవర్ పెయిన్స్. లవ్ నెవర్ పెయిన్స్. మీకు అర్థమైపోతుంది. లవ్ ఈజ్ నెవర్ పెయిన్స్ అంటే అర్థం ఏంటంటే, ప్రేమ ఎన్నడూ మారదు. ప్రేమ ఎన్నడూ మునిగిపోదు. ప్రేమ శాశ్వతము. ఆమె ప్రేమను ఆర్పాలంటే మహాసముద్రాల వల్ల కాదు.
ప్రేమ మరణం కంటే బలమైనది అని అర్థం. యేసయ్య మనందరిని అంతగా ప్రేమించాడు గనక, అంత గొప్ప ప్రేమకు పాత్రులమయ్యాం గనక ఈ విషపు ఆ సైతాను తంత్రాలు మంత్రాలు అవి మనల్ని చేయలేవు. సరే, ఇంతకీ ఈ సైతాను మంత్రాలు తంత్రాలు దేనికి ఉదాహరణగా బైబిల్లో రాయబడ్డాయి అంటే త్వరగా చెప్తా చూడండి. కీర్తన గ్రంథం 58వ కీర్తన 3 నుండి 5 వచనాలు చూస్తే భక్తిహీనతకు సూచనగా ఉంది. భక్తిహీనత అంటే మీకు తెలిసాక, భక్తిహీనత అంటే ఏంటి చెప్పడమ్మా? భక్తి చేయరు, పైకి భక్తులే కానీ లోన ఏముండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఒక మార్గం ఉండదు, ఒక దర్శనం ఉండదు, ఒక ప్రవచనం ఉండదు, దైవికమైనటువంటి రూపురేఖలే ఉండవు, దైవికమైన మాటలు ఉండవు, దైవికమైన సాహసాలు ఉండవు, దైవికంగా ఈ మాత్రం వాళ్ళు ఈ భక్తిహీనులకు సూచనగా ఉంది పాము. విన్నారా? రెండవదిగా చూడండి, త్వరగా చెప్తాను. రెండవదిగా మనం చూస్తే ఇంకా ఇనుప ఆయుధములను 58వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. బుద్ధిహీనతకు సూచనగా ఉంటుంది. బుద్ధిహీనత అంటే జ్ఞానం లేకపోవటమే, అంటే వాక్యం లేకపోవటమే, గ్రహింపు లేకపోవటమే, వాక్యాన్ని అర్థం చేసుకుని అనుభవించలేకపోవటమే బుద్ధిహీనత, లేకపోతే జ్ఞానం లేకపోవటం అండి. ఈ అన్ని వచనాలన్నీ మీరు చూడండి, కీర్తనలోనే 58:5లో ఉంటుంది. తర్వాత చెవిటి పాములాగా ఉంటారంట ఎవరు? ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనేలా పనిలో ఎక్కువ బలం వినియోగించవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. జ్ఞానము లేకపోతే, జ్ఞానం పొందుకోలేకపోతే, భక్తి చేయకపోతే పాము స్వభావం. ఈ పాములు వాటంతట బతుకు ఏం చేసి అవి ఈ పామును మింగలేకపోయినాయి. ఈ పామును ఏమి చేయలే అనగా భక్తి కలిగిన, దైవ శక్తితో ఉన్న, దైవ శక్తి ద్వారా మానవుడిగా జీవించిన, మానవుడికి లోకానికి వచ్చిన, మనుషులనైనా మనల్ని మహిమ శక్తిగా మార్చిన ఈ శక్తి కలిగిన వారిని ఈ పాము లాంటి ఈ పాపిష్టి భక్తిహీనత లేకపోతే ఆ బుద్ధిహీనత కలిగిన మనుషులు ఎవరు కూడా ఈ భక్తి కలిగిన వారిని, దైవ శక్తితో ఉన్న వారిని ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం. మనం ఎవరికన్నా భయపడాలంటే ఎవరికి భయపడాలి తెలుసా? ప్రార్థన చేసేవాడికి భయపడు. ఎవరికి? అతనికి ఆస్తి లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, అండ లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, ప్రార్థన చేసేవాడికి మాత్రం భయపడు. ఎందుకనగా అతనిలో ఏ శక్తి లేకపోయినా ఏ శక్తి ఉంటుందో ప్రార్థన చేసేవాళ్ళు అనండి. దైవ శక్తిని ఎదిరించే దమ్మెవడుకుంది? దైవ శక్తితో నీవు ఉంటే నిన్ను ఎదిరించే శక్తి ఎవరికి ఉంది? నీ భర్త భక్తిహీనుడు అవ్వచ్చు, నీ భర్త బుద్ధి లేనుడు అవ్వచ్చు, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు, తోటివారు, ఇరుగు పొరుగువారు బుద్ధి లేనుడు భక్తిహీనులు అవ్వచ్చు. కానీ మోషే పాము, కర్రైన పాము, ఆ పాములు ఏమి చేయలేక మళ్ళీ మింగేసింది. ఈ మోసే కర్ర మింగేసింది. దైవ శక్తి కలిగిన మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ జ్ఞానము లేని వాళ్ళని, ఈ భక్తి లేని వాళ్ళని ఏం చేస్తాం? అటాక్ చేస్తాం. మనం అటాక్ చేయబడకూడదు, మనం ఆటంకపరచబడకూడదు, మనం ఓడిపోయినట్టు ఉండకూడదు. మన శక్తి ఎదుట వాళ్ళు బలాదు రవ్వాలి. ఇది నీ యొక్క ప్రభావం. స్తోత్రం, హల్లెలూయా. ఈ అర్థమవుతుందా? మోషే వేసిన కర్ర పాము అయింది. ఈ పాము ఐగుప్తు యొక్క మాంత్రికుల కర్రలు పాములు చేశారు, కానీ మింగవదలవాల్సింది. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి భక్తిహీనులను నీవు డిస్మిస్ చేయాలి, నీవు సిగ్గుపరచాలి. నీ భక్తితో, నీ ప్రాంతంతో అట్రాస్ లేకుండా చేయాలి. దేవుని స్తోత్రం. మరి కనబడ్డారా? ఎందుకు ఇశ్రాయేల్ అందరినీ వేధించినటువంటి వాడు, ఇశ్రాయేల్ అందరినీ వేధించి నాశనం చేసినటువంటి చేద్దాం అనుకున్నాడు ఎర్ర సముద్రంలో నేను చంపేద్దాం అనుకుని వెనకడపడినాడు, 10 తెగులిన బుద్ధి లేకుండా తెగుళ్ళని కుమ్మరించి దేవుడి తాను గొప్ప దేవుడని రుజువు చూపించినా ఇంకా జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, భక్తితో లేకుండా భయం ఎంబడబడ్డాడు. అప్పుడు ఏం జరిగింది చెప్పండి?
ఎవరైతే ఇజ్రాయిల్ బయటకు వచ్చారో సముద్రం దాటి వాళ్ళ మీద జల సమాధి అయిపోయి నిన్ను తరిమేవాడు, నిన్ను ఎదిరించేవాడు, నిన్ను వాదించేవాడు, నీలో ఉన్న దైవ శక్తిని గుర్తించలేనివాడు, ప్రార్థనా శక్తిని, ఆత్మీయ శక్తిని ఎదిరించేవాడు సస్తాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు టైం ఇస్తాడు. దీర్ఘశాంతం కలిగిన వాడు ఎన్ని మార్లు గద్దించినను లోబడకపోతే ఏం జరుగుతుంది? హఠాత్తుగా హల్లెలూయా. నేను చెప్పు వినకపోతే ఎవరికి నష్టం చెప్పండి? దేవుని వాక్యం వినిపోతే, దేవునికి భయపడిపోతే ఎవరికి నష్టం? పాములాగా మేము బ్రతుకుతాం. ఆన్లైన్ కాటి ఎన్ని రోజులు కాటేస్తాం? నువ్వు కాటేస్తే వేయించుకోవడం మనుషులు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఎన్ని పాములు చంపేస్తున్నారు మామూలుగా చూస్తే. కనుక ఇక్కడ కూడా ఐగుప్తు మాంత్రికులు ఏమయ్యారు చెప్పండి? ఐగుప్తు మాంత్రికులు ఏమయ్యారు? చివరికి ఇది దైవశక్తి అయ్యా బాబు, మా వల్ల కాదో అని చేతులెత్తేశారు. ఒకటి పాము దేని సూచన ఉందన్నాను. ఒకటేం భక్తి హీనత, రెండోది బుద్ధిహీనత, ఇక మూడోది కదండి. మూడోది ఈ పాము దేనికి, ఇంకా ఈ పాము స్వభావం దేనికి సూచన ఉందో 140వ కీర్తన 1 నుండి 3 వచనాలు మనం చూస్తే 140వ కీర్తన 1:3లో యెహోవా దుష్టుల చేతిలో నుండి విడిపించు, బలాత్కరించేవారి చేతిలో పడకుండా కాపాడు, పాము నాలుకల వలె తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదాల కింద సర్ప విషం ఉన్నది. దాన్ని ఇంకా సింపుల్గా మీకు చెప్పాలంటే విషపు మాటలు. ఏం మాటలు? ఏం మాటలమ్మా? మీరు ఎప్పుడు వినలేదమ్మా? విషపు మాటలు మాట్లాడేవారికి సూచనగా ఉన్నాయి పాము. మరి విషపు మాటలు మాట్లాడుతున్నారు, నువ్వు చేసే కార్యం ఆపుకుంటావా? ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది, మీ పాపకి పెళ్లి చేయాలనుకుంటున్నావు, నువ్వు వారవలేని వాళ్ళు ఏం చేస్తారు? విషపు చూపులు, విషపు మాటలు, విషపు చేస్తారు. వద్దు బాబోయ్ అని అవుతావా? మరి భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో కూడా విషపు వాళ్ళు ఎదురవుతారు నీకు. వాళ్ళు చేయలేకపోగా నిన్ను భక్తి చేయనివారు, ప్రార్థన చేయలేక ఈమె అంటే ఇచ్చేవామి, ఏది అంటే ఇల్లుద్ది, ఈమె ప్రార్థన కూడా అంట, ఈమె మనకంటే ఇంత గౌరవం ఘనత ఎందుకు అనేటువంటి విషపు చేష్టలు, విషపు మాటలు. దావీదుని వేధించినటువంటి సౌలు ఎలాంటోడంట? విషపు చూపులు అంటారు. ఏ చూపులు? ఓహో, ఆ విషపు చూపులు చూసిన ఆయనకైనా పొడుచు చచ్చిపోయాడు. అలాగే జరుగుద్ది, విషపు వాళ్ళకి అదే జరుగుద్ది. ఆ విషయం వాళ్ళే తింటుంది, ఆ మంత్రం వాళ్ళనే కాటేస్తుంది. గుంట తవ్వువాడు దానిలో వాడే పడతాడు. ఎవడి యొక్క క్రియ చొప్పున వానికి దేవుడే జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఇక చివరిగా నేను చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ఆపేస్తున్నా. సామెతల గ్రంథం 23, 29, 32 వచనాల్లో ఇవన్నీ గమనించుకుంటూ వెళ్తే సామెతల గ్రంథంలో 23, 29 నుండి 32 చదవచ్చు. సింపుల్గా చెప్పేస్తున్నాను. వ్యసనాలకు ఎవరైతే ఎడిక్ట్ అవుతారో వాళ్ళే పాము స్వభావం కలిగిన వాడు. మరలా చెప్తున్నానండి, వ్యసనము అనండి, ఎడిక్ట్ అనండి. ఎడిక్ట్ అంటే అంటుకోవడం, జిడ్డు. ఇప్పుడు భోజనం చేయటం తప్పేమి, అన్నం తినాలి. ఇంక అదే పనికి తిండంటే ఏమంటారు? సరే, ఇక్కడ దాన్ని పోల్చొద్దు. కానీ ఇక్కడ నేను చెప్పేదంటే సామెతల గ్రంథం 23లో త్రాగుడు. ఎన్ని కుటుంబాలు, నేను ఇక్కడ వర్కర్స్ని చాలామందితో ఇక్కడ పనిచేయించాను. వాళ్ళు నేను ఇప్పుడు నాకు తెలిసి చాలామంది త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ళు కొంతమంది లేరు. ఇప్పుడు వయసు ఏం పెద్దదేం కదా. ఎందుకు త్రాగుడు మానలేవా? నీకు అది 29లో ఏముందంటే 5 నష్టాలు జరుగుతాయి త్రాగుడు వాళ్ళకి. శ్రమ, దుఃఖం, జగడం, చింత, గాయాలు, మందదృష్టి, కనుమరుగు, తర్వాత కథ. ఇక అది అన్నీ చదవక్కర్లేదు, అన్ని చేతు కాదు.
అందుకే దాన్ని చూడొద్దాను. దేవుని స్తోత్రం. విన్నారా? బాధ కలుగుతుంది. వ్యసనముల చేత ఎంతమంది నాశనం అయిపోతున్నారు. అదొక్కటే మేము వివరించగలం. మిగతా ఎన్నో వ్యసనాలు నీ లోకంలో, ఎన్నో దురలవాట్లు, చెడు అలవాట్లు ఉన్నాయి. నాశనం చేసుకుంటున్నారు బ్రతుకుల్ని. ఎందుకు అనగా వాళ్ళకి తెలియకుండానే సర్పం అనే సాతానుడు, అపవాది, దురాత్ముడు పనిచేస్తూ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా చేసేసి వాళ్ళని నచ్చేట ముంచేసి నాశనం చేయక ఎవరు మింగుదను వెలుగు తిరుగుతూ ఈ విధంగా సర్పం సైతానుడు ప్రజలలో దూరి మనుషులను దేవుని మహిమపరచనివ్వకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా, దేవుని దగ్గర తగ్గించుకోనివ్వకుండా అసలైన సిసలైన ఆత్మీయ జీవితం, మంచి ఆహారం తిని, మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్తో, ఆయురారోగ్య, సర్వ సంతోషాలతో, సర్వశుభాలతో, సర్వాశీర్వాదాలతో, కుటుంబంతో, పిల్లలతో, మనవలతో, మనవరాలతో, అందరితో మంచి సంతోషం, సమాధానంగా, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి దేవుని మహిమతో జీవించుతాము. అది అభ్యాసం కానివ్వదు అపవాది. కనుక నేను ఈరోజు చెప్పగలిగిన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంత్రశక్తి దేవుని శక్తి ఎదుట నిలబడుద్దా? నిలబడదు. ఈ మాంత్రిక శక్తి అంటే ఏంటో ఒక 5 మాటలు, 4-5 నిమిషాలు వివరించే కొన్ని చెప్పండి. మాంత్రిక శక్తి ఎలా పనిచేస్తే చెప్పండి. మొట్టమొదటిగా భక్తిహీనత అనండి. అర్థం ఏంటో భక్తిహీనత అంటే? రక్తహీనత అంటే అర్థం ఏంటి? మనిషి బాగా లావు ఉంటాడు కానీ ఏముండదంట. భక్తిహీనత అంటే అమ్మో పైకి చాలా భక్తి పరులు. బాప్తిస్మం ఇప్పుడు పొందేమంటే 30 సంవత్సరాలు కడుపు తగ్గొత్తే ఒక అక్షరం ముక్కరాదు బైబిల్ మాట. ఏమి లేదు ఈమెలో, వాక్యం లేదు, ఆత్మ లేదు, ప్రాంతం లేదు, భయం లేదు, ఇక ఎన్నో దైవిక గుణాలు లేవు, ఆత్మ ఫలాలు. రెండవదిగా బుద్ధిహీనత. ఏ హీనత? బుద్ధిహీనత అంటే అర్థం ఏంటి? దేవుని జ్ఞానం లేదు. లోక జ్ఞానం చెప్పమనం పొద్దున్న సాయంత్రం మనకు కూర్చోవాలి కానీ ఎన్ని చెప్పేస్తారు. బైబిల్లో ఒక అంశం తీసుకుని చక్కగా దాన్ని వివరించు. ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇది రాదే ముసట్లో పనికిమాలిన కబుర్లు, చేదు మాటలు, డబల్ మీనింగ్ మాటలు, అక్కడ కబురు ఇక్కడ కొండిగాలి మాటలు, ఈ పనికిమాలిన మాటలు, ఈ చెప్పుకుంటారా నాయన అంటే ఓహో తిరుగులేదు. ఇక జ్ఞానం, దైవ జ్ఞానం నీలో నుండి బయటికి రావాలి. దేవుని స్తోత్రం. సొలొమోను జ్ఞానం వినటానికంట శాబాదేశం నుండి రాని వచ్చింది. అంటే నీ నోటు నుండి వచ్చేది దేవుని జ్ఞానం వినటానికి నీ చుట్టుపక్కల వాళ్ళందరూ, నీ ఇంటి వాళ్ళన్నా ఒక్కోసారి వాక్యం చెప్పమ్మా, ఫలానా వాక్యం చెప్పమ్మా, ఫలానా అర్థం ఏంటి చెప్పమ్మా అనేలాగా నీ నోట్లో నుండి దేవుని యొక్క జ్ఞానం బయటికి రావాలి. ఇంకా మనం ఇలాంటి విషయాలే మనం ఇందాక చూసాం. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ సైతాను ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే చెవిటి పాముల్లాగా ఉంటారంట. ఏ పాములు అంటే విన్నట్టు నటిస్తారు కానీ వాక్యం మాత్రం హృదయంలోకి వెళ్ళనివ్వరు. పోనీ ఇంకోసారి ఇందాం. ఇప్పుడు దేవుని మహాకృపడి ఇదివరకు అయితే రికార్డింగ్ ఉండేది కాదు, ఏముండేది. ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఎలా వింటున్నారో, నన్ను ఏ విధంగా వింటున్నారు వాక్యం, దీన్ని మళ్ళా ఎన్నిసార్లు అంటే వింటే మనకు దేవుడు మనుషులకి టెక్నాలజీ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇదివరకు ఫోన్ అంటే ఎక్కడో ఉండేది, ఇప్పుడు అందరి చేతుల్లోనూ. ఎందుకు? దేవుడు అందరికీ జ్ఞానం ప్రసాదిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఒకసారికైతే మరొకసారి వింటావని నీ చేతిలో మంచి ఫోన్ పెట్టాడు దేవుడు. స్తోత్రం. అవి చూడకుండా పాడు రీల్స్, పనికి మాని ఉపయోగం లేని నిద్రారాలు మానేసి వాటిని చూసేసి లేనిపోని పనికి రాని జ్ఞానం నేర్చుకుని, పనికి రానటువంటి వాటిని చూసి కళ్ళు పాడు చేసుకుని, రోగాలు తెచ్చుకుని, రొప్పులు తెచ్చుకుని, దేవుని మీద మనసు లేకుండా, ఆశ లేకుండా, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసేటువంటి ఇవన్నీ పనికి మాలని చూసేది ఎంతమంది పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. పాము ఎవరికి సూచనగా ఉంది? ఈ పాము జీవితం భక్తిహీనత, బుద్ధిహీనత. రెండవదిగా వినరు. ఇక మూడవదిగా ఏంటి చెప్పండి? విషపు. చెప్పండి. మూడోది అయిపోయింది. నాలుగోది ఇది విషపు మాటలు, విషపు చూపులు. ఇంకా ఐదవది ఏంటండి? ఈ పాము దేని చూసినా నిన్ను
చెడు శ్రమలకు గురి చేసే అలవాట్లకు నిన్ను నడిపిస్తుంది. శ్రమలు, దుఃఖము, జగడాలు, అవమానాలు, నష్టాలు, అనారోగ్యం, నాశనం తెచ్చేటువంటి అలవాట్లకు నిన్ను నెట్టేస్తుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక ఐగుప్తు మాంత్రికులు వాటి ప్రయోగించారు. కానీ ఇదిగో మోసే చేతిలో ఉన్న కర్ర పామై అట్ని ఏం చేసింది? మింగినట్టు నీలో ఉన్న దైవశక్తి, ప్రార్థనా శక్తి, ఉపవాస శక్తి, ఈ లోక సంబంధమైన 5 రకాలైనటువంటి అనుభవాలు నువ్వేం చేయాలి చెప్పండి? మింగేయాలి, అనగా తొక్కేయాలి. శత్రు బలవంతుడి మీద నేను మీకేమి ఇచ్చానంటాడు యేసు ప్రభు? అధికారం ఇచ్చాడు. ఇవేమి నిన్నేం చేయలేవు. నీలో ఉన్న శక్తిని ఏది ఎదిరించలేదో. పాట పడతాం కదా, యేసు శక్తి అనండి. యేసు శక్తి గొప్ప శక్తి, సాతాను శక్తి జీరో. నిన్నేం చేయలేవు. భయపెడితే గర్జించి సింహంలాగా ఓహో అని అంటాడు. ఏం చేయలేవు నిన్ను. హల్లెలూయా. భక్తిహీనత కలిగిన వాళ్ళు, బుద్ధిహీనత కలిగిన వాళ్ళు వాక్యం అన్నట్టు వినటువంటి చెవుల దూరణ కఠినమైన మనసు నిన్నేం చేస్తారు? వాళ్ళకే బుద్ధి లేక, వాళ్ళకి తెలియలేక సస్తున్నారు. తర్వాత దుర్వ్యసనాలతో పీడించబడుతూ ఓ అంటే అయిపోద్దా? విషపు మాటలో విషపు చూపులు చూసుకుంటా పడుకొని ఏం చేస్తాడు? కళ్ళు పోతే నోరు పోతే తెలుస్తూ ఆమె. ఇవి నిన్నేమన్నా చేయగలవా? చెప్పు గట్టిగా. చేయలేవు. ఏమా డౌటా? దేవునికి స్తోత్రం. నేను రేపల్లి దగ్గర విలేజ్కి వెళ్తే జరిగింది నాకు అనుభవం. ఆ రాత్రి ప్రసంగంలో నేను అన్నాను, ఈ ఊరు ఎవరైనా మాంత్రిక శక్తి గొప్పదని రుజువు చేస్తే నా బైబిల్ని ఇక్కడ ఇడిచిపెట్టేసి నేను పాస్టర్ పని మానేసి నేను అతనికి సేవ చేసుకుంటా వెళ్ళిపోతాను. నేను ఈ ఊరిలో ఇంకా 2 రోజులు ఉంటున్నా. ఎవరైనా మాంత్రిక శక్తి నిజమైన ప్రూవ్ చేస్తే నేను, లేదా వాళ్ళు ఎవరైనా సరే వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి మాంత్రిక శక్తుల నుండి బయటకు రండి, దురాత్మలు, అపవిత్రాత్మలు యేసు నామములో వెడలిపోను కాకని బాగా తీవ్రంగా రెచ్చిపోయి సవాలు చేసి పడేసేసాను కంతిగా. ఎవరు అందరూ భయపెట్టిపోయారు. అమ్మో భాస్కరు, అమ్మో మామూలుగా ఏమ్మా మీరు భయపడతారా? మీకు ఉన్నాయి అలాంటి ఆలోచన? ఎవరన్నా చూస్తారా? బొట్టెట్టేసుకుని పెట్టుకుని ఎర్ర బొట్టేసుకుని కళ్ళు ఎర్రగా చేసేసి మీసాలు చెప్పేసుకుని మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్పండి. భయపడతారా? భయం వేస్తుంది. ఫస్ట్ పైకి భయం లేదు అంటున్నారు కానీ లోపల ఉంటుంది. అదే నా ముందుకు వస్తే అంటే జుట్టించుకుని నేలకేసి కొడతా. దేవుని స్తోత్రాలు. యేసు రక్తమే చెప్పాలి గట్టిగా. మరి మీరు కూడా అలా అవ్వాలని నేను అవుతున్నాను కాదు, మీరు అవ్వాలి. మనందరికి ఇచ్చాడా లేదా? శత్రు బలవంతటి మీద నేను మీకు అధికారం ఏది ఎంత మాత్రం మీకు హాని. వాడు బుద్ధిహీనుడా, జ్ఞానం లేనివాడు మాట్లాడుతున్నాడా, దుర్వ్యసనాలు బానిసైపోయి రేగుతున్నాడా, విషపు చూపులా, ఎవరి మాట వినకుండా దేవుని మాట అస్సలు లోపడకుండా ఉన్నాడా? ఎవడైతే నీకెందుకో దేవుని శక్తిని ఎదిరించే శక్తి ఎవడికి? ఏ శక్తికి లేదు, ఏ మానవ శక్తికి లేదు, ఏ మాంత్రిక శక్తికి లేదు. ఎందుకు భయపడతా? ప్రార్థన చేయాలా? దేవా నన్ను నీ బలంతో నింపున్నాను. ఈ కోటాలు అందుకే మీరందరూ కూడా ఆత్మలో బలం పొందాలి, శక్తి పొందాలి. దరిద్రమే కానీ ఇంకా ఇదిగో అది అని అనమాకండి. యేసునామములో గెట్ అవుట్ అనండి. దేవుని స్తోత్రాలు. పో యేసునామములో. షుగరా పో, రోగమా పో, దయ్యమా పో, సమస్య పో. ఎవరి ద్వారా అయితే వస్తుంది ఈ సైతం యేసునామములో వెళ్ళిపో. అధికారంతోను ప్రభు నీ చిత్తమైతే అని అనమాకు. చిత్తం కాదు, గెట్ అవుట్ అను. దేవుని స్తోత్రం. ఆమేన్. మనం ఎవరైనా చెప్పండి, మోసే చేతిలో కర్రలమా, మాంత్రికుల చేతిలో ఉన్న కర్రలమా? అది దేవుని స్తోత్రం. ఆ కర్రలన్నీ ఏం చేసింది? పాములుగా మార్చిన వాటిని ఏం చేసి మింగేసింది. నువ్వు కూడా మింగాలి అంటే జయించి. యేసు రక్తమే అన్నిటిపైన నీకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు అట్టే అభిషేకం మీ అందరి మీద కుమ్మరించును గాక.